రాణి లక్ష్మీబాయి బాలికల సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం అచర్లగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో రాణి లక్ష్మీబాయి బాలికల సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ముగింపు సందర్భంగా పాఠశాలలో కరాటే టెక్నిక్స్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థినులు వారి యొక్క ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం మాకు ఎంతగానో ఉపయోగపడిందని, దీనివల్ల మాలో ఆత్మధైర్యం పెరిగిందని, మేము ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలుగుతున్నామని, అలాగే కాన్ఫిడెంట్ గా ఉన్నామని తెలిపారు. ఈ యొక్క స్కూల్ ఇన్ఛార్జ్ అచ్యుత జనార్దన్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం బాలికలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుతం సమాజంలో బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఎదుర్కొనాలంటే బాలికలకు తప్పకుండా కరాటే అనేది ఉపయోగపడుతుందన్నారు. గవర్నమెంట్ పాఠశాలల్లో కరాటేతో పాటుగా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ఇది గమనించి తల్లిదండ్రులు పిల్లలను గవర్నమెంట్ పాఠశాలలో చదివించాలని, అన్ని సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నమస్తే, నా పేరు పల్లవి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కింద మా పాఠశాలలో కరాటే నేర్పించారు. ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆచార్యగూడెం, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా. మా పాఠశాలలో బాలికలు ఈ సంవత్సరం సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ఈ రోజుతో ముగించడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం అంటే ఏంటంటే బాలికలు స్వీయ రక్షణ. అంటే ఈరోజు బాలికలు ఒంటరిగా ఏదైనా రహదారి మీద కానీ బయటకు కానీ పూర్తి స్థాయిలో వెళ్ళి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఝాన్సీ లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం కింద ఈ సంవత్సరం పాఠశాలలో కరాటా నేర్పించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లల్లో స్వీయ రక్షణ, అలాగే పిల్లలు కాన్ఫిడెంట్గా మేము బయటికి పోయి వచ్చినా కూడా మాకేం జరగదు, ఏదైనా జరిగినా కూడా మమ్మల్ని మేము రక్షించుకోగలము అనే ధైర్యాన్ని ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాము ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమమే కాకుండా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా కూడా మేము మా ప్రభుత్వ పాఠశాలను నడుపుతున్నాం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మీరందరూ కూడా కృషి చేయాలని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమ నిర్వహణ అన్నిటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ గ్రాంట్ల ద్వారా ఈ కార్యక్రమాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వాలకు కూడా మా ఉపాధ్యాయులు విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.